బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు ఇవాల్టి నుంచి కస్టడీలోకి తీసుకోబోతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 3 రోజుల పాటు ఆయనను ప్రశ్నిస్తారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు వంశీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన వస్తువుల గురించి ఆయనను ప్రశ్నిస్తారు. ఈ విచారణ సీసీ కెమెరాల చిత్రీకరణ మధ్య జరుగుతుంది. 3 రోజుల పాటు వంశీకి రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే విచారణ సమయంలో తన లాయర్తో వంశీ 3 నుంచి 4 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మరో 4 నిందితులకు కూడా పోలీసులు ఇవాల్టి నుంచి 3 రోజులు ప్రశ్నిస్తారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు ఇవాల్టి నుంచి కస్టడీలోకి తీసుకోబోతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 3 రోజుల పాటు ఆయనను ప్రశ్నిస్తారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు వంశీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన వస్తువుల గురించి ఆయనను ప్రశ్నిస్తారు. ఈ విచారణ సీసీ కెమెరాల చిత్రీకరణ మధ్య జరుగుతుంది. 3 రోజుల పాటు వంశీకి రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే విచారణ సమయంలో తన లాయర్తో వంశీ 3 నుంచి 4 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మరో 4 నిందితులకు కూడా పోలీసులు ఇవాల్టి నుంచి 3 రోజులు ప్రశ్నిస్తారు. వల్లభనేని వంశీని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విజయవాడ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు. పోలీసు కస్టడీకి తీసుకెళ్లబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేయొచ్చు అంటూ కూడా 3 రోజుల పాటు ఎస్సీ ఎస్టీ కోర్టు పోలీసులకు వంశీ కస్టడీకి సంబంధించి అనుమతి ఇవ్వడం జరిగిన నేపథ్యంలో మరి కాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సంబంధించి పూర్తిగా నిఘాతోని వంశీ విచారణ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు చేయడం జరిగింది. ఈ విచారణలో 10 నిమిషాల పాటు వంశీకి సంబంధించిన లాయర్తో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా దాంతోపాటు వంశీతో పాటు మిగిలిన నిందితులకు కూడా విచారణ చేపట్టేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో వంశీతో పాటు మిగిలిన నిందితులు కూడా పోలీసులు కస్టడీ కోసం తీసుకెళ్లబోతున్నారు. ప్రధానంగా సత్యవర్ధన్ కేసులోని ఈ కస్టడీకి సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే వంశీకి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించారు. వంశీ సీసీ ఫుటేజ్ కావచ్చు, దాంతో పాటు వంశీ సత్యవర్ధన్తో ఉన్న కొన్ని వీడియోలు కూడా ఇప్పటికే బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఇంకా దాంతో పాటు వంశీ అప్పుడు కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి ఏ ప్రాంతంలో సంచరించారు, దాంతో పాటు తన అనుచరులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, దానిపై కూడా పూర్తి సమాచారాన్ని అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే పోలీసులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వంశీని 10 రోజులు విచారణ కోరితే కస్టడీ కోరితే 3 రోజుల పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ 3 రోజుల పాటు ఎంతవరకు వంశీ పోలీసులకు సహకరిస్తారనే దానిపై కూడా ఇంకా చర్చనీయాంశంగానే మారింది. ఈ నేపథ్యంలోని వంశీ గత 3 రోజుల పాటు పోలీసులకు అనుమతి ఇవ్వకపోతే మరో కొన్ని రోజులు పోలీసులు కోర్టులో మరో పిటిషన్ వేసి కస్టడీ పొడిగించారనేది కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోజు మొత్తం వంశీతో పాటు మొత్తం మిగతా దాదాపు 5 మాత్రం పోలీసులు విచారణ చేస్తున్న తరుణంలోని సత్యవర్ధన్ కేసులోని ఖచ్చితంగా కీలక పరిణామాలు, దాంతోపాటు మరింత సమాచారం, లోతైన విచారణకు ఈ కస్టడీ ఉపయోగపడుతున్నది మాత్రం పోలీసులు భావిస్తున్నారు. మరి కాసేపట్లోనే వంశీని విజయవాడ సబ్ జైలు నుంచి పోలీసులు తీసుకువెళ్లి కస్టడీ నిమిత్తం 3 రోజుల పాటు విచారించబోతున్నారు. 10
గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరగబోతుంది. ఏదైతే వీడియో ఆధారంగా విచారణలోనే పూర్తిగా రికార్డ్ చేయబోతున్నారు. వంశీకి సంబంధించి లాయర్ ను 10 నిమిషాల పాటు మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతించిన నేపథ్యంలో మరి కాసేపట్లో విజయవాడ సబ్ జైలు నుంచి పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీ నిమిత్తం తీసుకెళ్లబోతున్నారు. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.